రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు దాకా ఈ సెషన్ జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ షురూ కానుంది. ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ దఫాలో అనేక అంశాలపైన ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలపైన ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా తలెత్తిన అనేక సమస్యల్లో ప్రధానంగా వంట గ్యాస్, పెట్రోల్ వంటి అంశాలు తీవ్రంగా ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలు, సర్కారు విధానాన్ని ప్రజలకు తెలిపేలా సభలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపైన చేపడుతున్న ప్రాజెక్టులపైన ప్రభుత్వం అధికార పార్టీ తరపున వివరణ ఇవ్వనున్నట్టు తెలిసిందే. గతంలో అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గోదావరి జలాలపైన మరింత స్పష్టత కోసం సభలో చర్చించే అవకాశాలున్నాయి. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. మరి ముఖ్యంగా ఏ అంశాలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్నాయి? చంద్రిక, గుడ్ మార్నింగ్. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి నెల వచ్చిందంటే సాధారణంగా ఎక్కడైనా బడ్జెట్ సమావేశాలు వస్తుంటాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా ప్రిపరేటరీ అంటే ముందస్తు సమావేశాలు నిర్వహించి ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండాలి, శాఖల వారీగా ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఎట్లా ఉండాలి, తర్వాత హెల్త్ ప్రయారిటీ ఎట్లా ఉండాలని ప్రధానంగా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏందన్నది ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ దఫా సెషన్స్ అనేది పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా చాలా క్రూషియల్గా అని అది అధికార పక్షం భావిస్తుంది, విపక్షం కూడా భావిస్తుంది. ఈ రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రేపు సింగిల్ డే సెషన్ ఉంటుంది. ఆ తర్వాత వాయిదా పడుతుంది. ఎల్లుండి నుంచి సెషన్ చాలా సీరియస్గా కొనసాగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల మీద రోజు చర్చలు ఉంటాయి. ఈ దఫా ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్స్తుంది. దానివల్ల పెట్రోల్ కొరత, గ్యాస్ కృత్రిమ కొరత అనేది హైదరాబాద్ను కూడా పట్టి పీడిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చెన్నై కానీ, ముంబై కానీ ఇతరత్ర నగరాల్లో కమర్షియల్ సిలిండర్లకు మొత్తం బ్రేక్లు అయిపోయినాయి. అక్కడ హోటళ్ళు మెనూ తగ్గించారు. అదే జాడ్యం, అదే పరంపర హైదరాబాద్ కూడా వచ్చింది. హైదరాబాద్లో కూడా ఆ కొరత అనేది స్పష్టంగా కనబడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక కంట్రోలింగ్ సెంటర్ పెట్టి ఆ గ్యాస్ సిలిండర్ల కొరత నుంచి బయటపడేందుకు కొంత మానిటర్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. దీని మీద కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యే అంశాల మీద ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొంత చర్చించే అవకాశం ఉంది. దానిలో బీజేపీని ఎండగట్టే అవకాశం ఉంది, కాంగ్రెస్ వైఫల్యాల మీద ఎండగట్టే అవకాశం ఉంది. రకరకాల అంశాలు ఈ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మీద కొంత ఒక 1 డే సెషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు ప్రకటించున్నారు. పోయిన సెషన్ కృష్ణా నదీ జలాల మీద జరిగింది. ఈసారి గోదావరి నదీ జలాల వాడకం మీద చర్చిద్దామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినారు. అయితే ఈసారి పోయినసారి కృష్ణా నదీ జలాల మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా వాదించబోతుందని జనం, అదేవిధంగా వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా కొంత మూవ్ అయ్యే పరిస్థితి. కానీ పోయిన అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ మరోసారి అసెంబ్లీ సమావేశాలకు రాకపోగా డిప్యూటీ లీడర్గా ఉన్న హరీష్ రావు గారి తర్వాత మిగతా డిప్యూటీ లీడర్లు అసెంబ్లీ సమావేశంలో కృష్ణా నదీ జలాల మీద ఏ మాత్రం చర్చ లేకుండా బయటకు వచ్చిన పరిస్థితి, వాకౌట్ చేసిన పరిస్థితి. అంటే ఆ నదీ జలాల అంశంలో ఒక విపక్ష పార్టీగా పోయిన సెషన్లో కొంత ఫెయిల్ అయిందన్న అపప్రదను ఆ పార్టీ మూట కట్టుకుంది. సో ఈసారి కూడా గోదావరి నదీ జలాల మీద మీరు ఓకే అంటే నేను చర్చకు రెడీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ డాష్ మీద అన్నారు. అయితే ఈసారి విపక్ష పార్టీ అడుగులు ఎట్లా ఉంటాయన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇప్పటివరకు జరిగిన ఏ అసెంబ్లీ సమావేశాల్లో, ఏ సెషన్లో కూడా తను పాల్గొనలేదు, మాట్లాడలేదు. సో తన పార్టీ లీడర్లు కానీ, డిప్యూటీ లీడర్లు కానీ మాట్లాడతారంటే అది కూడా మనకు కనిపించడం లేదన్నది కొంత కనపడుతుంది. ఎందుకంటే గోదావరి నదీ జలాల మీద ఇప్పటికీ కొంత క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. దానికి మరి విపక్షం నుంచి ఏ మేరకు రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇక చంద్రిక, ప్రధానంగా మూసీ నదీ జలాలు, అదేవిధంగా మూసీ పునర్జీవం, మూసీ రిజ్యూనేషన్ మీద పెద్ద ఎత్తున రాజకీయ పరంగా చర్చ జరుగుతుంది. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్వయంగా పీపీటీ పవర్ పాయింట్ ప్రదర్శించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, ఇంటెలెక్చువల్స్, వివిధ రంగాలకు చెందిన ఒక 500 మందికి పర్సనల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్విటేషన్ పంపి ఆ పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు చాలా క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినారు. ఈసారి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలకు కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఎవరికి ఏదైనా సందేహాలు ఉంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ఫ్రీగా చర్చించవచ్చు. అవసరం ఉంటే అసెంబ్లీ సమావేశాలను 1-2 రోజులు గడువు పెంచుకునే అవకాశం ఉంటుంది. మూసీ మీద తాడోపేడో తేలాలి. మూసీ మీద ఎలా ముందుకెళ్దామనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి తన పీపీటీ ద్వారా చెప్పినారు. తర్వాత నిన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పోటీ పీపీటీ ఇచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వ పీపీటీ తప్పు, ఆ రాష్ట్ర ప్రభుత్వ పీపీటీలో ఏం అసలు వాస్తవాలు లేవనేది కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ కనుక అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తారా, మళ్ళీ మూసీ ఎట్లా ఉండాలి, మూసీ మీద విపక్షం స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ఈ దఫా సెషన్లో కొంత చర్చ కొనసాగే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా గోదావరి నది జలాలు, ఆ తర్వాత మూసీ, ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వల్ల దాని యుద్ధ ప్రభావ ఫలితాలు రాష్ట్రాన్ని ఎట్లా వస్తున్నాయి, ఈ 3 అంశాలతో పాటు బడ్జెట్ కేటాయింపులు ఈసారి ఎలా జరగబోతున్నాయి, బడ్జెట్ కేటాయింపుల వారీగా శాఖల వారీగా ప్రభుత్వ ప్రయారిటీస్ మరోసారి స్పష్టం కాబోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పక తప్పదు. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య రంగానికి, విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కనబడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు కొంత ఇండైరెక్ట్గా కొంత ఇండికేట్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. విద్యా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్కు ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ప్రయారిటీ హెల్త్, ఈ రెండింటి మీద బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉంటాయన్నది కొంత పెద్ద ఎత్తున కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అంటే పోయిన బడ్జెట్ కంటే మొన్న బడ్జెట్లో కొంత అదనంగా 2% ఎడ్యుకేషన్ కేటాయించారు. ఈసారి యంగ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఆ తర్వాత నియోజకవర్గాల వారిగా పాఠశాలలు కానీ, తర్వాత మెడికల్ కాలేజీలు కానీ కొంత వైద్య రంగానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో వైద్య రంగానికి బడ్జెట్లో కొంత కేటాయింపులు పెరిగే అవకాశం ఉన్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. సేమ్ టైంలో విద్యారంగం మీద కూడా కొంత బడ్జెట్ పెంచే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సంకేతాలు వస్తున్నాయి. సాగునీటి రంగం మీద కూడా కొంత బడ్జెట్ ఉంటుందని కొంత సంకేతాలు వస్తున్న నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపుల మీద కూడా ఈసారి సెషన్లో చాలా సీరియస్గా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రిక.